క్రూడ్ మంటలు $125 చేరిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అట. చమురు బ్యారెల్ ధర మొన్నటిదాకా $100 ఉండే, ఒకానొక సమయంలో యుద్ధం పీక్స్లో ఉన్నప్పుడు $150-180 దాకా కూడా పోయింది, కానీ మళ్ళీ తగ్గింది వెంటనే. కానీ ఇది కాన్స్టెంట్గా $125గా నమోదవుతూ వస్తున్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే అన్ని దేశాల్లో పెట్రోల్ దానికి సంబంధించిన ధరలు పెరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల ఆ దేశాల జీడిపిలు ద్రవ్యోల్బణాల మీద ఎఫెక్ట్ పడుతుంది. వివిధ రంగాలపైన తీవ్ర ప్రభావం, పెరగబోతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం, భారీగా పతనమవుతున్న రూపాయి డాలర్తో పోలిస్తే $95 డౌన్ అయిందట. అంటే $1 = 95 రూపీస్ అయింది. ప్రభుత్వం పైన ఎరువులు, ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ సబ్సిడీల భారం, ఇరాన్ అమెరికా యుద్ధంతో పశ్చిమాసియా దేశాలపైన తీవ్ర ప్రభావం, క్రూడ్ ధర $140 కూడా చేరుకోవచ్చు. దీనికి కారణం అమెరికానే అంటున్నది ఇరాన్. ఒకవేళ రేటు పెరిగితే మొత్తం వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అవుతుంది, అల్లకల్లోలమేగా. ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించిన దాంట్లో చర్చల ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఒకవైపున ట్రంప్ ఏమో వాళ్ళ పోర్టుల మీద దిగ్బంధనం కొనసాగిస్తూ చర్చలు అంటున్నాడు. నువ్వు ఫస్ట్ నీ దిగ్బంధనం ఆపేసేయి, నీ నిఘా ఆపేసేయి, ఆ తర్వాత మేము చర్చలకు వస్తామని ఇరాన్ అంటున్నది. నేను రాకపోతే మిమ్మల్ని చంపేస్తామని ట్రంప్ అంటున్నాడు. నేను మంచోని కాదని. నువ్వు మంచోని కాకపోయినా పర్వాలేదు, ఈ దేశంలో ఉన్న ప్రజలు బలి అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని, బలి అవ్వడానికి కూడా సిద్ధం కండి దేశం కోసం అని ఇరాన్ ఆ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నది. ఇక ఈ అవతలేమో సైకో ఉన్నాడు, వీళ్ళేమో ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. ఇది ఏడ చర్చలు జరుగుతాయి. మధ్యలో చర్చలు జరిపే దేశం ఏమో దరిద్రపు పాకిస్తాన్ ఉన్నది. మళ్ళీ వాళ్ళ మీద ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. ఈ చర్చలు ఎట్లా జరుగుతాయి? ఒక భయంకరమైన ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఇండియా పైన ఎఫెక్ట్ ఎట్లుంటుంది? డాలర్ల ఖర్చు పెరుగుతోంది. ఆయిల్ దిగుమతుల కోసం ఎక్కువ చెల్లిస్తున్నామట. ఎక్కువ దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తున్నది. దీంతో మన ఫారెక్స్ రిజర్వులు తగ్గిపోతున్నాయట. ఒత్తిడిలో రూపాయి, డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ పడిపోతున్నది. డాలర్తో రూపాయి గురువారం $95.22 క్షీణించింది. ధరలు పెరుగుతాయి. రూపాయి విలువ పడిపోతే వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. లోన్లపైన వడ్డీలు పెరుగుతాయి. కంపెనీల లాభాలు తగ్గుతాయి. ఏవియేషన్, ఎరువులు, పెయింట్స్, కెమికల్స్ కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయి. వీటి ముడి సరుకుల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కెమికల్స్ తయారు చేయాలన్నా, మన ఇళ్లలో వాడే టైల్స్ దగ్గర నుంచి, పెయింట్స్ దగ్గర నుంచి ఏ ఉత్పత్తి ఏది తయారు చేయాలన్నా, ఎరువులు తయారు చేయాలన్నా అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. ఈ పెయింట్స్, టైల్స్ వీటికి సంబంధించిన అవి తయారు చేయాలన్నా ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే ఆ ముడి సరుకుని. ఎక్కువగా గుజరాత్ లాంటి ప్రాంతంలో కొన్ని కంపెనీలే మూతపడిపోయినాయి. ఒక ఏరియానే మూతపడ్డ పరిస్థితి ఒక సందర్భంలో, గ్యాస్ దొరకక, ఇంకా వీటన్నింటి వల్ల. జీడిపి డౌన్. చమురు ధరలు ఎక్కువ కాలం $100 పైన ఉంటే భారత జీడిపి వృద్ధి రేటు సుమారు 0.40% నుంచి 0.50% వరకు తగ్గే అవకాశం ఉంది. సో ఇట్లా ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్నది. ఈ యుద్ధాన్ని ఆపేటోడే లేడు, ఈనేటోడు కూడా లేడు. ఈనేటోడు లేకపోవడం వల్ల ఆపేటోడు కూడా మనకెందుకులే అనుకుంటున్నారు, కానీ మొత్తం ప్రపంచం ఆగమవుతున్నది. ఇగో అమెరికన్లను సముద్రంలో కలిపేస్తాం. ఆ దేశం ఒక పెద్ద సైతాన్. మొస్తాబా ఎవరైనా ఇరాన్ సుప్రీం లీడర్ ఫస్ట్ ఆయన చనిపోతే కొడుకు వచ్చింది కదా. మా క్షిపణి సామర్థ్యాలు కాపాడుకుంటాం. మా కొత్త వెపన్తో వారికి ఇక హార్ట్ అటాకే. ఇరాన్ నేవీ కమాండర్ హార్మూజ్ పైన నియంత్రణతో పర్షియన్ గల్ఫ్ సురక్షితమని వెల్లడి. వాళ్ళ లైన్లో వాళ్ళు ఉన్నారు. ఇక ఈడేమంటుండు, అణు ఒప్పందం కుదిరే వరకు బ్లాకేడ్. ఇరాన్ పైన బాంబు దాడుల కంటే ఈ విధానమే బాగుందన్న ట్రంప్. తాము తొందర పడట్లేదని, మళ్ళీ దాడులకు ఆతృత ఏమీ లేదని కమెంట్. ఒపెక్ నుంచి యుఏఈ వైదొలగడాన్ని స్వాగతించిన యుఎస్ ప్రెసిడెంట్. చలో స్టార్ట్ చేసిండు ట్రంపే, కానీ క్లోజ్ చేద్దామంటే కుదురుతలేదు. ఎందుకంటే ఇరాన్ ఇంటలేదు. కానీ ఏడికైతే ఆడికైందని వాళ్ళు అంటున్నారు. తలకాయ పట్టుకుంటున్నారు అందరూ. ఈ టోటల్ ఎపిసోడ్లో ఇజ్రాయెల్ ట్రాప్లో ట్రంప్ పడ్డాడు. ఇజ్రాయెల్ అనుకున్నది మాకు పిచ్చోడు దొరికింది, ఇంతకాలం ఎవ్వరు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అని ట్రంప్ని తన ట్రాప్లోకి తీసుకొని ఈ యుద్ధాన్ని ప్రకటించారు. చివరికి దారుణంగా ఇబ్బంది పడుతున్నాయి. అమెరికా కూడా సఫర్ అవుతుంది.